హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెప్పబోయేటటువంటి బిజినెస్ ఐడియా, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని మార్కెట్ రేటుకి విడిపించి మనం దాని మీద వాళ్ళకి కొత్తగా రుణాన్ని ఇవ్వడం అనేటటువంటి బిజినెస్ని ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సినటువంటి లైసెన్సులు కానివ్వండి, అదేవిధంగా మనం అందులో ఎంతవరకు సక్సెస్ అవుతాం, అందులో రిస్క్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్లు తీసుకోవాలి అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇదివరకు ఆల్రెడీ నేను గోల్డ్ లోన్ గురించి ఆల్రెడీ వీడియో అనేటటువంటిది కూలంకుషంగా చేశాను, 2 వీడియోలు చేశాను. దాంట్లో ఏదైనా అనుమానాలు ఉంటే ఒకసారి ఇక్కడ పైన ఉన్నటువంటి ఐ కార్డులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, చూసుకోండి. రైట్, ఇప్పుడు విషయానికి వస్తే మనం ఆల్రెడీ తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని మార్కెట్ ధరకి విడిపించేసి మనం వాళ్ళకి లోన్ పేమెంట్ చేయడం అనేటటువంటిది ఉంటుందండి. ఈ బిజినెస్ మనం 2 టైప్స్ కింద మనం చేయొచ్చు. అసలు ఏమిటి, వేరే చోట ఉన్నటువంటి దాన్ని మనం విడిపిస్తే మన వాళ్ళకి డబ్బులు వస్తాయా అని సాధారణంగా అనుకోవచ్చు. బంగారం రేటు అనేటటువంటిది మీకు తెలుసు, గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఇప్పుడు సంవత్సరం క్రితం ఎంత బంగారం రేటు ఉందంటే గ్రాము సుమారుగా 4,500 ఉండి ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఉదాహరణకి 4,000 వేసుకోండి. ప్రజెంట్ చూసుకుంటే 7,000 దాకా ఉంది. 7,200, 6,800 అవుతూ ఉంటాయి. ఒకరోజు ఒక స్థిరంగా ఉండదు అనుకోండి, మారుతూ ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో గ్రాముకి 2,000 రూపాయలు పెరగడం జరిగింది. సపోజ్ ఎవడో నా బోటు గడ ఒక 10 గ్రాములు ఆ లోపల గోల్డ్ లోన్కి ఇచ్చాడు అనుకోండి, సంవత్సరం క్రితం అయితే 40,000 వస్తాయి, ఇప్పుడు 60,000 రూపాయలు రావడం వస్తాయి. అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నా, అంటే ఇంతే వస్తుందని కాదు, జస్ట్ వేరియేషన్ చెప్తున్నాను. అప్పుడు గ్రామ్ రేట్ 4,000 ఉంటే 3,000 ఇస్తారో, 3,000 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 6,000 ఉంది కాబట్టి 3,000 ఇస్తాడు. ఏదైనప్పటికీ ఒక 1,000 రూపాయలు గ్రాముకి డిఫరెన్స్ అనేటటువంటి పాత దానికి కొత్త దానికి ఉంటుంది. ఆ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇది అప్పు చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఏమంటే బంగారం రేటు పెరిగింది కదా, నా అప్పు మీరు తీర్చేసుకుని మళ్ళీ కొత్త అప్పు చెప్తారా అని అడిగాడు అనుకోండి, ఏ విధంగా ఉంటుందంటే చెప్పాను కదా, అట్లా తిడతాడు. కాబట్టి మనం అప్పులో ఉన్నటువంటి దాన్ని మనం విడిపించేసి మనం క్లీన్ చేసుకుని ఆ సర్టిఫికేట్ మన దగ్గర పెట్టుకుని, ఆధార్ కార్డు ఇవన్నీ వాళ్ళు ఇస్తారు, అవన్నీ అప్రైజర్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇస్తారు. మీరు విడిపించుకుని అవన్నీ మీ దగ్గర పెట్టుకుని అప్పుడు ఉన్నటువంటి కొత్త లోటు బంగారం ఎంతైతే ఉందో, కొత్త బంగారం రేట్ ఏదైతే ఉందో అది మీరు ఆ కస్టమర్కి ఇచ్చుకుంటే ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేటటువంటిది మీరు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్కి పాత లోన్ క్లియర్ అయిపోతుంది, కొత్త లోన్ మీ దగ్గర మొదలవుతుంది. దీంట్లో కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ గురించి కాసేపు మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ పెట్టుబడి వ్యాపారం చేయడం వల్ల మనకేం మిగులుతుంది అనేటటువంటిది వివరంగా చెప్తారు. ఇప్పుడు మీరు ఏదైతే మీకు మొదటి 2 వీడియోల్లో చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అనేటటువంటిది ఉందో అది 95% రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా 5% కూడా ఏం రిస్క్ ఉందని అంటారు, కానీ ఉంటుంది, చెప్పలేము. మనకి దరిద్రాలే శతకోటి, ఉపాయాలు అనంతకోటి ఉన్నాయి. కాబట్టి వాడికి ఏ విధంగా మార్చుకోవచ్చు. కాబట్టి రిస్క్ అనేటటువంటిది 90% మనకి పూర్వం చేసిన వీడియోల విధంగా తగ్గిపోతుంది. ఎందుకంటే అందులో మనకు తగ్గిపోయేటటువంటి ఫస్ట్ రిస్క్ ఏంటంటే అది బంగారం ఒరిజినల్ బంగారమా కాదా, దొంగ బంగారమా అనే భయం మనకు ఉండదు. అప్రైజర్ ఆల్రెడీ చూసి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. అదే కనుక కొట్టేసి వచ్చిన బంగారం అయితే ఈ సంవత్సరాల్లోపు ఏదో జరిగేటటువంటిది ఏదో జరిగిపోతుంది. కాబట్టి మన దగ్గరికి రాదు, దొంగ బంగారం కాదు. మూడోది ఏంటంటే వీడు నా దగ్గర పెట్టినటువంటిది దొబ్బేసాడండి అనేటటువంటి వాడు వెళ్ళి మన దగ్గర బంగారం తాకట్టేసి దొబ్బేసాడు అని చెప్పేసి వాడు వెళ్ళి కేసు పెట్టకుండా ఉండడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే కాగితాలన్నీ కూడా మనం విడిపించుకుని ఉండేటటువంటిది వేరే ఫైనాన్స్ దగ్గరికి తెలియదు కాబట్టి వాడు ఎన్ఓసి క్లియరెన్స్ ఇవన్నీ వాడు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ కాగితాలన్నీ కస్టమర్కి ఇచ్చి తురుపుదికి దండం పెట్టకుండా కస్టమర్ దగ్గరికి ఇవ్వకుండా మీరే వెళ్ళి ఆ లోన్ ఏదైతే ఉందో క్లియర్ చేసుకుని ఆ కాగితాలన్నీ మీ దగ్గర అట్టే పెట్టుకుని మీరు దీనికి కావాల్సినటువంటి లోన్కి కావాల్సిన పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది మీరు వేసుకొని మీరు కస్టమర్కి ఇచ్చారనుకోండి, క్లియర్ అయ్యే లోపు ఇచ్చారా వెళ్ళని గుడ్డు, మీ డబ్బులు మీరు తీసేసుకుంటారు, వాడి బంగారం వాడికి ఇచ్చేస్తారు.
ఇవ్వలేదనుకోండి ఆటోమేటిక్గా బంగారం మీది అయిపోతుంది. ఇందులో ఇంకొక రకమైనటువంటి వ్యాపారం కూడా ఉంది. ఇది ఏంటంటే అతి తెలివి వ్యాపారం అంటారు. అన్ని చోట్ల చెల్లుతుందా అంటే చెల్లదు. ఎంతో కొంత పెట్టుబడి అనేటటువంటిది మనకు ఉండాలి. కానీ ఈ రెండో రకం వ్యాపారానికి ఏంటంటే కొంచెంగా, అంటే అతి తెలివి అని ఎందుకు అన్నానంటే జస్ట్ కేవలం పెట్టుబడితో పెట్టి చేసేటటువంటి వ్యాపారాలు కొన్ని అయితే, తెలివిని పెట్టి చేసేటటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి. ఈ రెండో సెక్షన్కి వచ్చేటటువంటిది అది. ఎందుకంటే కామెంట్లో మళ్ళీ మీరు మమ్మల్ని వేసుకుంటారు కదా, అందుకు ముందుగానే చెప్తున్నాను. నాకు నేనే, మీరు సపోజ్ ఎక్స్ అనేటటువంటి కంపెనీలో, ఏ అనేటటువంటి కంపెనీలో మీరు ఆయనకి లోన్ క్లియర్ చేసేసారు కదా, వీడు వెళ్ళి వాడి దగ్గర డైరెక్ట్గా లోన్ అనేటటువంటిది ఖచ్చితంగా తీసుకోడు. వాడు గ్రామ్కి ఎంతో కొంత, బి అనే చోట వాడు ఎంతో కొంత ఇస్తాడు కదండి. అందులో మీరు ఒక 2000 రూపాయలు వాడు ఇచ్చాడు అనుకోండి, అందులో 10%, 200 రూపీస్ మీరు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చెప్పి తీసుకోండి. ఒక 10%, ఒక 50,000 అప్పు ఇచ్చాడు అనుకోండి, అందులో 10%, 5,000 హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని తీసుకుని మిగిలిందే మీరు ఆ కింద వాడికి ఇస్తారు. మీరేం చేస్తారంటే ఏ అనే చోట బంగారం విడిపించి బి అనే చోట తాకట్టు పెడతారు. మీరు రైట్ అండి. తాకట్టు పెట్టి ఆ పాత డబ్బులు మీరు పెట్టుబడి పెట్టుకున్నా మీకు ఎమ్మటనే ఆ డబ్బులు అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆ పై డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని వాడు కస్టమర్కి ఇచ్చేస్తారు. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కనుక ఇది సెట్ అవుతుంది. కాకపోతే ఇది అన్ని విషయాల్లోనూ సెట్ అయ్యేటటువంటిది ఏమీ కాదు. వాడు ఎప్పుడైతే కస్టమర్ ఏమన్నా నేను రేపు పొద్దున్న డబ్బులు ఇచ్చేస్తాను అంటాడో, మీరు ఆ టైంకి మళ్ళీ ఆ బి అనే చోటకు మీరు వెళ్ళడమో, బంగారం విడిపించడం, వాడు బంగారం వాడికి ఇచ్చేయడం, ఆ వడ్డీ మీద వచ్చినటువంటి దాన్ని, అంటే మీకు హ్యాండ్లింగ్ ఛార్జెస్ 200 అని చెప్పాను కదా, 10%, 1%, ఉదాహరణకు 10% చెప్పాను. మీరు ఎంతో కొంత 200, 300, 5,000 వచ్చిన దాన్ని బట్టి కూడా మీరు హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటటువంటి ప్రాఫిట్ ఎంజాయ్ చేయడం అనేటటువంటి ఉంటుంది. లేకపోతే రెండో పద్ధతి ఏంటంటే, వాడు 100కి సపోజ్ 10 రూపాయలకి 100కి రూపాయి వడ్డీ వాడు వేసాడు అనుకోండి, మీరు రూపాయి పావలా వడ్డీకి మీరు ఇచ్చుకోవడం, లేదా రూపాయిన్నర వడ్డీకి మీరు ఇచ్చుకోవడం, ఆ స్లాబ్ రకంగా కూడా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే టు బి ఫ్రాంక్ చూస్తే ఎథిక్స్ మీద జరిగేది తప్ప దీనికంటూ ప్రత్యేకించి లైసెన్సులు అంటూ ఏమీ లేదు. మీకు వచ్చినటువంటి రిస్క్ కూడా ఏమీ లేదు. మహా రిస్క్ అనేటటువంటి ఇందులో ఇదివరకు చెప్పినటువంటి రెండు వ్యాపారాలతో పోలిస్తే ఇందులో రిస్క్ శాతం అనేటటువంటిది బాగా రెడ్యూస్ చేసి చెప్పబడింది జరిగింది. రిస్క్ లేనటువంటి వ్యాపారము ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా, కూలంకషంగా తెలుసుకోవాలనుకున్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా వివరంగా నేను రిప్లై అనేటటువంటిది ఇస్తాను. కామెంట్స్ అనేటటువంటివి అందరికీ కనపడవు, హైడ్లో ఉంటాయి. కొంతమంది ఎందుకంటే మీరు కామెంట్ పెడతాం కానీ రిప్లై ఏది కింద లేదనుకుంటారో వాళ్ళు ఒక్కరికే రిప్లై అనేటటువంటిది వస్తుంది. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళకే రిప్లై అనేటటువంటిది కనిపించడం జరుగుతుంది. మీకు ఏ సందేహం ఉన్నా మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి, మీకు రూపంలో సమాధానం ఇస్తాను. ఓకేనండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.